అక్కడ నుంచి ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచినటువంటి సందర్భం. దాంట్లో ఎవరైతే చనిపోయారో చనిపోయిన వారికి సంబంధించినటువంటి చెప్పులు కావచ్చు, ఆ తర్వాత క్షతగాత్రులకు సంబంధించినటువంటి చెప్పులు ఇవన్నీ ఉన్నాయి. ఇవే కాకుండా వారికి సంబంధించినటువంటి ఐడి కార్డులు, పర్సులు ఇవన్నీ కూడా ఇప్పటికే పోలీసులు సేకరించి వాటి ద్వారానే వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలను ఆరా తీసి అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు 9 మందికి సంబంధించినటువంటి మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పచెప్తే ఇంకా 10 మందికి సంబంధించిన మృతదేహాలకు సంబంధించిన వివరాలు పోస్ట్మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. మరొక 5గురికి సంబంధించిన వివరాలు కూడా తెలియలేదు. అది కూడా పోలీసులు ప్రస్తుతం కనుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మృతుల్లో అత్యంత విషాదకరం 6 నెలల పాప కూడా ఉంది. 6 నెలల పాప కూడాను ఆ మొత్తం కంకర రాళ్ల కింద చిక్కుకుని ఆ పాప కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం. అయితే మరికొంతమంది ఈ కంకర్రాళ్ళ కింద చిక్కుకుని ఉన్నప్పుడు వారంతా ఆహాకారాలు చేశారు. మరి కాస్త ఆలస్యమై ఉంటే గనక కంకర్రాళ్ళ కింద చిక్కుకున్న వారంతా కూడా తమ ప్రాణాలను కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడేది. అప్పటికే జేసీబీల సహాయంతో ఆ మొత్తం కంకరను తొలగించేటటువంటి ప్రయత్నం పోలీసులు చేయడం, ఆ వెనువెంటనే అందులో కంకర నుంచి కూడా వారంతా కూడా బయటపడడంతోనే తర్వాత ఊపిరి పీల్చుకోగలిగారు, ప్రాణాలతో బయటపడగలిగారు. ఇలా మొత్తానికి మాత్రం ఈ యొక్క ఘటన అత్యంత విషాదాన్ని నింపిందంటూ కూడా చెప్పుకోవచ్చు. మొన్న కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదం అందరినీ కలిచివేస్తుంటే అందుకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇంకా కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి నేపథ్యంలో ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోకముందే మరోసారి ఈ చేవెళ్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడం అత్యంత దయనీయం అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. మొత్తం వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. తమకు సంబంధించినటువంటి అవసరం ఏర్పడితే తక్షణం వైద్య సేవలు అందించడానికి కావచ్చు, లేకపోతే ఈ పోస్ట్మార్టం సంబంధించిన ప్రక్రియలో పాలు పంచుకోవడానికి కావచ్చు, వీరంతా కూడా ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారు. ఇంకా మరికొంతమంది ఇప్పటి వరకు ఎంతమందికి పోస్ట్మార్టం పూర్తయింది, తర్వాత మృతులకు సంబంధించినటువంటి వివరాలంటే వారికి సంబంధించినటువంటి ఆచూకీ ఇందుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మరికొంతమంది టీమ్స్ ఇక్కడ చేస్తున్నటువంటి సందర్భం. అలాగే ఇప్పటి వరకు కూడా వారికి సంబంధించినటువంటి ఆచూకీ తెలుసుకోవడంతో పాటు ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి అప్పగింత ప్రక్రియ, వారి దగ్గర నుంచి సంతకాలు తీసుకోవడం లాంటివి కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క టీం కూడా ఒక్కొక్క రకమైనటువంటి పనిని నిర్వర్తిస్తూ ఉన్నాయి. సో వడివడిగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మొత్తం ఈ డెడ్ బాడీస్ అంతటిని కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు వీలుగా ఇప్పటికే పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మొత్తం ఒక భీతావహ వాతావరణం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నెలకొని ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. తమ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మృతదేహాలు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయంటూ తెలుసుకుని అక్కడి నుంచే వారు ఏడుస్తూ వస్తున్నటువంటి తీరు మాత్రం అందరినీ కలిసివేస్తుంది. ఒక్కసారిగా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోనికి ఇటు కుటుంబ సభ్యులు రాగానే వారి ఏడుపులు అందరినీ కూడా కలిసివేస్తూ ఉన్నాయి, అందరినీ కూడా ఆలోచింపజేస్తూ ఉన్నాయి. అసలు నిన్నటిదాకా కూడా ఈరోజు ఉదయం వరకు కూడా తమ వద్ద ఆడుతూ పాడుతూ అల్లరి చిల్లరిగా ఉన్నటువంటి తమ పిల్లలు తమ వద్ద లేరు, కానరాని అనంత లోకాలకు వెళ్ళిపోయారనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక వారంతా కూడా గుండె లవిసేలా రోధిస్తూ ఉన్నారు. ఆ రోదనలు అందరినీ కూడా కంటతడి పెట్టిస్తున్నటువంటి సందర్భం. సో మొత్తానికి మాత్రం చేవెళ్ల వద్ద జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదం తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. సో మొత్తానికి చాలామంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇక చాలామంది కుటుంబాల్లో పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తే మరికొంతమందికి మాత్రం కడుపు కోతను మిగిల్చింది. అయితే పిల్లల్ని ప్రయోజకులను చేద్దాం, అందుకు అనుగుణంగానే వారిని ఉన్నత చదువులు చదివించి వారిని వివిధ కాలేజీల్లో చదివించి ఆ తర్వాత వారిని ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో, ఆశయంతో వారిని చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఆ పిల్లలు లేకుండా చేసినటువంటి ఈ బస్సు ప్రమాద ఘటనపై మాత్రం లోకల్గా ఉండేవారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రమాదాలు జరగాలి, ఇంకెన్ని ప్రాణాలు పోవాలి, ఇంకెన్ని కుటుంబాలు ఈ గుండె కోతను అనుభవించాలి, ఇంకెప్పుడు పాలకులారా మేల్కొంటారంటూ వారు ప్రశ్నిస్తున్నటువంటి తీరు, ఆ తర్వాత రోడ్ల మీద బైఠాయించి వారంతా కూడా రోడ్ల మీద బైఠాయించి అనంతరం నినాదాలు చేసినటువంటి తీరును కూడా ప్రస్తుతం అందరినీ ఆలోచింపజేస్తారు.